ప్రభాతవేళ గోదావరి నదిపై రైలు సాగిపోతోంది. కొంగు బంగారమైన వెలుతురు మబ్బుల్లోంచి ఉదిగొస్తోంది. చివరి బోగీలో ఒంటరిగా కూర్చున్న జై విండో బయటికి చూసుకుంటూ లోతైన ఆలోచనలతో నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని కళ్లలో ఒక శూన్యత, ఒక మౌనత. బోగీకి నెమ్మదిగా నేహా వచ్చి చేరుతుంది. నెమ్మదిగా నడుస్తూ ఆమె నల్లసారి ప్రశాంతమైన ముఖం, మృదువైన చూపు. ఆమె జై కూర్చున్న వరుస వైపు వస్తుంది. అతడు ఆమె వైపు తల తిప్పి చూస్తాడు. అసలు ఊహించనిదే అని మనసులో అనుకుంటాడు. ఇద్దరూ ఒకే వరుసలో కూర్చున్నారు. మొదట జై నిశ్శబ్దంగా చూస్తాడు. ఆమెలో ఏదో ప్రత్యేకత కనిపిస్తుంది. నేహా విండో వైపు చూస్తూ చలిగాలిలో ఆమె జుట్టు ఎగిసిపడుతుంటుంది. కొద్దిసేపు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దమే మాటలా మారుతుంది. నేహా మృదువుగా నవ్వుతుంది. జై ఆశ్చర్యంతో ఇలాంటి చోట ఒంటరిగా ఎందుకు అని అడుగుతాడు. ఆమె కేవలం ఎప్పుడో తొలిసారి, ఒక్కసారి ఆగకూడదనిపించింది అంటుంది. జై నేహా వైపు చూస్తూ ఒకటి గమనిస్తాడు. ఆమె కళ్లలో నీటి చుక్కలు. నేహా కాస్త నవ్వుతూ మౌనంగా చెబుతుంది, ఇవాళ నా పెళ్లి, కాని నేను ఈ రైల్లో ఉన్నాను అని అంటుంది. జై ఆశ్చర్యపోతాడు. నేహా మాటల్లో బాధ కనిపిస్తుంది. రైలు ఆగినప్పుడు జై ఇద్దరికీ కాఫీ తీసుకొస్తాడు. నేహా కప్పును తీసుకుంటూ అతని కళ్లలో చూసి నవ్వుతుంది. వాస్తవానికి ఇప్పుడు ఎవరూ ఒంటరులు కాదు. 2 కాఫీ కప్పులు మధ్య ఉన్న మౌనతే వాళ్ల మధ్య పెరుగుతున్న అనుబంధాన్ని చెప్పేస్తుంది. ఇద్దరూ విండో వైపు చూస్తూ కూర్చున్నారు. నేహా వెనక్కి కాస్త ఊగుతూ రిలాక్స్గా ఉంది. జాయ్ నేహా వైపు చూస్తూ నవ్వుతున్నాడు. బయట గోదావరి నది అందంగా కనిపిస్తుంది. రైలు ముందుకు ప్రయాణిస్తుంది. అలాగే వాళ్ల జీవితం కూడా ప్రేమగా మారి ముందుకు సాగింది.